నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఆరేవాలవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అలెవ్లో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కల్వకుర్తి మండలం తన్మికల్ గ్రామ పంచాయతీలో సోమవారం అలె కార్యక్రమం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చిన్న బాలు, గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, కల్వకుర్తి డీఎస్పీ, తహసీల్దార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైటింగ్ 50% చెప్పుకోవడానికి అయితే ఇక్కడ స్టేట్ ఇక్కడ వచ్చేసి బంకు ముందర పెట్టారు సార్. స్టేట్ చేయలేదు, స్టేట్ చేయకుండా బంకు దాదాపు 2000 మంది కలవకొచ్చి ఇంకోటి చేస్తారంటే ఇక్కడ కన్వే చేస్తారు. ఇది కూడా వాళ్ళు మేము క్లోజ్ చేయడానికి వెళ్తుంటే లోకల్ వాళ్ళు రిసిప్ట్ చేస్తారు. క్లోజ్ చేయండి, బట్ వాళ్ళకి అదే సార్ ఇక్కడ జంక్షన్ ఉంది సార్, ఆ జంక్షన్ దగ్గరనే చేసేసి దానికి సోలార్ బిల్ పెట్టారు. 1 మీటర్కి కట్ చేసేస్తారు. బస్సెస్ కూడా అక్కడ ఆగుతాయి సార్. అక్కడ ఆగినప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడ కంప్లీట్ షిఫ్ట్ చేస్తాం సార్. సో సార్ అన్నట్టు సోలార్ బిల్ కూడా అటు ఒకటి ప్రొవైడ్ చేస్తాం. కొద్దిగా ఇక్కడే హైవే పోతా ఉంటది. ఈ విలేజ్ నుంచే మీరు ఆ హైవేకి కనెక్ట్ అవుతా ఉంటారు. సో కాబట్టి విలేజెస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ సేఫ్టీని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం ఎటుపోయినా కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పక్క ఊరికే కదా, ఇక్కడికే కదా, 10 నిమిషాలే కదా. యాక్సిడెంట్స్ కి మనము ఎక్కడికి పోతున్నాము, థమ్స్అప్ కొనుక్కోవడానికి పోతున్నామా, కిరాణం కొనుక్కోవడానికి పోతున్నామా, హైదరాబాద్ పోతున్నామా, అవన్నీ ఏం తెలియవు. సో మనం ఎప్పుడు బయటకు పోయినా కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని పోవాలి. అండ్ అక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలి. అదేవిధంగా మనము ఓవర్ స్పీడింగ్ కాకుండా చూసుకోవాలి. ఇట్లాంటి అన్ని చేసుకొని నేను లాస్ట్ టైం కూడా వచ్చిన, ఇప్పుడు కూడా వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ గానీ మిగతా వాళ్ళు కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో దీన్నే నేను ఒక